హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్విల్స్. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం ఏంటి అంటే నేను నిన్న కొనుక్కొచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ తింటున్నా. ఇది తిన్న తర్వాత వస్తే మంచి డ్రోన్ షాట్స్ తీద్దాం, బయట ఎట్లున్న లొకేషన్ ఏంది అని చెప్పేసి. సరేనా, వచ్చేసేయండి. నేను మబ్బు ఉంటా. ఇప్పుడు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోండి. చలో తింటా. సో గైస్, ఆల్ సెట్. కొంచెం బయట ఉన్నాయి, వీడియో అప్లోడ్ చేయాలి. నైట్ మళ్ళీ 1:30 అయింది ఎడిట్ చేయడానికి. ఎడిట్ చేసిన దాన్ని అప్లోడ్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు నాకు ఎక్కడైనా కాఫీ షాప్కో ఎక్కడికైనా పోయి షాప్ దగ్గర పోయి ఏదో కొంచెం కాఫీ తీసుకున్నట్టు చేసి వీడియో అప్లోడ్ చేయాలి. యాజ్ ఆఫ్ నో మనమైతే ఇటలీలో ఉన్నాం. మీరు డ్రోన్ షాట్ చూసి ఉంటారు ఇప్పుడు. చాలా బాగుంది, సిటీ కూడా పైన ఉంది. అండ్ దీనికి ఎగ్జాక్ట్లీ సేమ్ హైట్లో ఉండే అది ఆ చర్చ్, అది లైక్ అది వీళ్ళు భలే కట్టుకున్నారు అప్పట్లోనే. ఇది ఎన్నో సంవత్సరాలు, 1800, 1700, 1600 ఆ ఇయర్ నుండే ఉన్న వాళ్ళు ఇక్కడ. అప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు మాత్రం భలే ఉంది అసలు. ఆ మౌంటైన్స్ చూడండి, ఆ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ అసలు. పదండి పోదాం. గైస్, నేను ఈ కొండ ఎక్కిన. సరే అమ్మా, బాయ్. Look at this Konda, it's very beautiful. ఎట్లుందో మనకు ఆపోజిట్ వేలో ఉంటుంది ఇప్పుడు మొత్తము. సో కాబట్టి సరిగా వెళ్తురు కనబడదు కెమెరాలో. మనము కెమెరా మన సైడ్ తిప్పుకుంటే కనబడుతుంది. పదండి, ఉడినే మనం నెక్స్ట్ పోయేది ఇప్పుడు వచ్చేసి స్లోవేనియా అనే కంట్రీకి పోతాం. స్లోవేనియా, క్రొయేషియా, ఈ రెండిట్లలో ఇట్లా టచ్ అవ్వకుండా వెళ్తామేమో. అదే
గైస్ చూడండి రూట్ మొత్తము కొంచెం గ్రావెల్ ఉండే ఇప్పటిదాకా. ఇప్పుడు మళ్ళీ కొంచెం సైకిల్ రూట్ వచ్చేసింది. మనం రివర్ పైకి వెళ్తున్నాము, అంటే రివర్ పక్క నుండి వెళ్తున్నాము. మనం ఇటలీ మొత్తం టచ్ చేయము, ఎందుకంటే ఇటలీ లోపలికి వెళ్ళాలంటే మన వీసా ఇక్కడే అయిపోద్ది. సో మనం వెళ్ళే దారిలో ఇటలీ టచ్ అవుతుంది కాబట్టి టచ్ చేశాను. ఇటకెళ్ళి ఇప్పుడు మనము 3 నెలల్లో మన టార్గెట్ ఏంటి అంటే షెంజన్ వీసా అయిపోద్ది 3 monthsలో. మనకు 1.5 month అయిపోయింది, ఇప్పుడు ఇంకా 1.5 month ఉంది. ఈ 1.5 monthలో మనం 5 countries రీచ్ అయినాం. ఈ ఇంకొక 1.5 monthలో 9 countries. రోడ్డు కింద మొత్తం వేర్లు వచ్చేసి రోడ్ అంతా పైకి 9 countries కంప్లీట్ చేసి మనము టర్కీకి రీచ్ అయిపోతే షెంజన్. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మనం పైన షెంజన్ పైన కంట్రీస్ ఏవైతున్నాయో పోలాండ్, లాట్వియా, అవి స్వీడను అది ఉంది కదా, అటు సైడ్ కవర్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 3 నెలలు మళ్ళీ వస్తాయి కాబట్టి ఈసారి కింద ఇటు స్పెయిన్, ఇటలీ, ఇక్కడ ఇంకేమైనా కంట్రీస్ ఉంటే అవి కవర్ చేసుకొని లాస్ట్కి లైక్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలనేది ప్లాను. సో ఇది అంటే మనం 3 సార్లు వస్తాం, మనం 3 times. కానీ ఈసారి కొంచెం మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇచ్చి కొన్ని ఎక్కువ రోజులు ఇచ్చిందంటే బాగుంటుంది. ఇక ఇట్లనే ఇస్తే మళ్ళీ ప్రాబ్లం మనకు. లెట్స్ సీ. ఒక్క అతను కనబడ్డాడు ఇక్కడ అంతా సైక్లిస్ట్ కనబడట్లేదు, జస్ట్ బికాజ్ ఆఫ్ నేను ఊరవతలున్నా. హాయ్ ఊరవతలున్నా అని చెప్పేసి అనుకుంటా. ఇది మొత్తం లైక్ బార్డర్ ఆఫ్ ఇటలీ అనుకోండి, ఫుల్ బార్డర్ అంతే. అన్ని కొండలే ఉన్నాయి. మళ్ళీ ఇటు సైడ్ అయితే రాను బాబోయ్, హాల్స్ మధ్యలోకి. కుక్క పిల్ల చూడండి రోడ్డు మీద పోతాను. మరి నీ అందానికి ఓకే. నాకు ఈ కెమెరాలు రికార్డ్ చేయాలని భయం అవుతుంది, ఏడుంటాయో ఏడపోతాయో అని. ఈ రోడ్డు మొత్తం ఎట్లనే అంటే వేర్లతోటి మొత్తం పైకి లేచింది రోడ్డు. అక్కడ కాంక్రీట్ మిషన్ ఉంది. అక్కడ గుట్టలలో ఉన్న రాళ్ళన్నింటినీ దంచి చిన్న కంకర చేస్తుంది. కానీ భలే ఉంది ఈ రోడ్డు, మొత్తం లావెండర్ చెట్లే ఉన్నాయి. ఇటాలియానో పిజ్జాయానో, ఇటాలీ పిజ్జా చాలా ఫేమస్ కదా, సో విల్ ట్రై ఇట్. ఫేమస్ పిజ్జా ఏంటి ఇటలీలో? అందరూ నాకు ఇటలీ రాదు బాబో. నువ్వు ఎట్లా ఉన్నాయి కొరికేవరు, అది అయిపోతే నేను కొరికితే. సో గాయస్ ఇట్లా రైడ్ చేసుకుంటూ పోతూ ఉన్నాం కదా, సడన్గా అక్కడ మొత్తం ఇట్లా మొత్తం రోడ్ అంతా ఇట్లా ఉండే. టప్పున కెమెరా ఎగిరి కింద పడి ముందట ఫ్రంట్ పలిగింది, ఈ బ్యాక్ పగిలింది, ఫట్ అయింది. మంచి యాపిల్స్, మొత్తం యాపిల్ చెట్లే, ఫుల్ యాపిల్స్ ఉన్నాయి. కానీ ఎవరు తెంపరు, అవన్నీ కింద పడి ఖరాబ్ అవుతూ ఉంటాయి. ఆ చెట్టుకే చాలా ఖరాబ్ అయిపోయినాయి అంతే. ఇంకా ఇట్లా మన దగ్గర ఇప్పుడు జామకాయ చెట్లు, మామిడికాయ చెట్లకి మనము కొన్నిసార్లు కొంతమంది ఇళ్ళల్లో పడిపోతూ ఉంటుంది చూసిన కింద, ఎవరు తెంపటోళ్ళు ఉండరు, అట్లుండే పరిస్థితి. అది ముచ్చట. బట్ ఆటో వస్తాను ఎట్లుందో ఆటో.
సైకిల్ రూట్ మాత్రం మొత్తము ఇంకా ఇప్పుడు నేను పోయే కొండలకి పట్టుకోపోయింది. ఇక కెమెరా ఆడ హ్యాండిల్ ఇరిగిపోయింది. సో చేయితోటి పట్టుకొని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది నేను. ఇక ఇట్లా చిన్న చిన్న స్ట్రీమ్స్ పోతున్నాయి. చల్లగా ఉంది, వాన పడ్డది నైట్. అందుకే నా టెంట్ కూడా తడిచి నేను స్టార్ట్ అయ్యారు 10-10:30 అయింది. ఇది గార్మెంట్ డివైజ్ చూడండి ఇది. సో ఇది నా సీన్లో వచ్చింది యూఎస్ నుండి. ఇది మనకి ఇక ఆఫ్లైన్ మ్యాప్స్, ఆన్లైన్ మ్యాప్స్ ఇంకా అంత ఏదైనా పర్లేదు, ఇక మనం వాడుకోవచ్చు అన్నట్లు సింపుల్గా. అండ్ శాటిలైట్ మ్యాప్స్ అన్నట్టు ఇవి. ఇక మనకి ఇక ఇంటర్నెట్తో సంబంధమే లేదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది కుమూట్ అని చెప్పేసి ఒకటి చెప్పిన కదా, కుమూట్ అని ఒక యాప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ యూరోప్ కానీ మొత్తం వరల్డ్ వైడ్ సైక్లింగ్కి చాలా ఫేమస్. 5,960 రూపాయలేమో మనం కడితే సంవత్సరానికి మనకు అన్లిమిటెడ్ మ్యాప్స్ అనేది వాడు ఇవ్వడం జరుగుద్ది. సో ఈ మ్యాప్స్ ఇలా పెట్టుకున్నాం అంటే డైరెక్ట్గా పెడితే సైక్లింగ్ రూట్స్ ముందట ఏమేమి ఉన్నాయి, ఏమైనా హజార్డ్స్ ఉన్నాయా, ముందట ఒక 100 మీటర్స్ ముందు హలో యానిమల్ ఉంది అని అంటే యానిమల్ కూడా చూపెడతా అన్నట్టు. అండ్ లైక్ ప్యాత్ హోల్స్ ఉన్నాయి అని అంటే ప్యాత్ హోల్స్ చూపెడుతుంది. ఎక్కడైనా లైక్ అన్పేవ్డ్ రోడ్స్ ఉన్నాయి అంటే ఇట్లా రోడ్డు అదే గూగుల్ అనుకోండి, ఇప్పటికి 100 సార్లు ఆగమైతుంది. గూగుల్ మ్యాప్స్ చాలా వరస్ట్ సైక్లింగ్ విషయంలో, బట్ ఈ మ్యాప్స్ నెక్స్ట్ లెవెల్. చూడండి మనకు సపరేట్ సైకిల్ ట్రాక్ అయితే చూపెడతా ఉంటుంది. ప్రశాంతంగా మనం తొక్కకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ డివైస్ వచ్చేసి మనకు 30 గంటలు ఛార్జింగ్ ఉంటుంది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే. అండ్ సోలారు మనకు ఎట్లా అంటే పవర్ సూర్యుడితో కూడా కొంచెం ఛార్జింగ్ అనేది ఆగుతుంది అన్నట్టు. ఒకవేళ బ్యాటరీ సేవ్ మోడ్లో పెట్టుకుంటే 100 గంటలు దగ్గర 10-15 రోజులు వాడుకోవచ్చు మనము. ఒకవేళ మనం ఇక అసలు ఘోరమైన రూరల్ ఏరియా పోతాము అంటే, లేదు అంటే ఓకే. అండ్ ఈ బైక్ కంప్యూటర్ చాలా బెటర్ అండ్ మంచిగా నాకు 5 రోజులన్నా మినిమం ఛార్జింగ్ పెట్టుకోకుండా వస్తుంది. అదే నాకు పవర్ బ్యాంక్తో కూడా అర్ధ గంటలు ఎక్కిస్తాను, ఫుల్ అవుతాను. ఓన్లీ మ్యాప్స్ మాత్రమే కాబట్టి ఇంకా అది చెప్పిన అన్పేవ్డ్ రోడ్ అహెడ్ 242 మీటర్స్ తర్వాత రోడ్డు ఉండదు, మట్టి రోడ్డు ఉంటుంది అని చెప్పింది. మనం చూద్దాం. అక్కడ ఉంది నిజంగా మట్టి రోడ్డు ముందట. ఇక్కడ మనం స్ట్రైట్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఆ ముందట ఆ వాతావరణం కానీ సీనరీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన హైవే మీద కూడా పోవచ్చు గైస్, కానీ వెహికల్స్ వస్తాయి కదా, రిస్క్ తీసుకోవడం అస్సలు అవసరం లేదు అని నేను హైవే మీద పోవట్లేదు. లేదంటే ప్రశాంతంగా హైవే మీద పోయేటోని. కంఫర్ట్ కన్నా ముఖ్యం మనకు సేఫ్టీ ముఖ్యం. సో అది కొండలపై నీళ్ళు కట్టిరు, వెళ్ళి బలి కట్టిరు. కొండలు మొత్తం కొండలే ఉన్నాయి, అసలు ఎట్లనో ఏందో అక్కడెక్కడ ఉన్నాయి. ఇవేంటియో దోమలు ఘోరంగా ఉన్నాయి, అసలు తొక్కనికి అయితే లేదు. ఇగో ఇది ఉంది కాబట్టి ఆగుతుంది. ఏంటి దోమలు మాట్లాడితే కూడా నోట్లోకి వచ్చేస్తున్నాయి అవి. భలే ఉంది ఇల్లు, యాపిల్స్, గార్డెన్. మనుషులకు మనలేకనే బొమ్మలు కావు మంచిగా అవి వేసి పెట్టి. ఇది ఎక్కడ పోయినా అంతే కావచ్చు, సేమ్. రైతులు ఎక్కడ పోయినా సేమ్ ఉంటారు. ఇండియా మాత్రం రైతులు ఆల్మోస్ట్ అందరికి అన్నం పెట్టేటోళ్ళే ఇంటి దగ్గర వస్తారు. అడుకైన సిచ్యువేషన్స్ వస్తాయి ఒక్కొక్కసారి, ఊర్లో వదిలి సిటీలలో పడతారు. కానీ ఇక్కడ అట్లా కాదబ్బా, రైతే రాజు. ఇక్కడ అమ్మ పొలం అవి ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్లో సంపాదిస్తారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఒక్కొక్క ట్రాక్టర్లు అవి అబ్బో మామూలుగా ఉండవు. మన దగ్గర మనం ఒకప్పుడు ఎట్లైనా అప్పు తెచ్చుకొని నాగలు కట్టేటోళ్ళం, ఇప్పుడు ట్రాక్టర్లు పైసలు కట్టి ట్రాక్టర్లు కడతాను. మన దగ్గర వ్యవసాయము అసలు రైతులు చాలా పూర్ ఉన్నారు.
అది ఇండియాలో ఎప్పుడు మారుద్దో అది. రైతు ఒక్కడు కడుపు నిండి అన్నం పెట్టేటోడిని కడుపు నిండితే సంతోషంగా ఉంటే అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు అది ఒక్కటి కావాలంటే, ఇప్పుడు రైతుకి కడుపు నిండాలంటే కూరగాయలు అన్ని రేట్లు పెరగాలి. గిట్టుబాటు ధరలు పెడితే సామాన్యుడికి జీతం పెరగాలి. సామాన్యుడి జీతం పెరగాలంటే కంపెనీలు మొత్తం గవర్నమెంట్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి, పరిగణలోకి తీసుకోవాల్సిందే. అది ముచ్చట. వర్షం పడుతుంది. ఇది ఊరు చూడండి, చిన్నూరు. జస్ట్ ఒక 50 ఇండ్లు ఉంటాయి అనుకుంటా. ఇల్లు లేవు, మంచి బిల్డింగ్ లాగా ఉన్నది కానీ మంచిగా 2 ఫ్లోర్స్ మినిమం ఉన్నాయి. మంచి అతని గార్డెన్ అతను ఖాళీ అది క్లీన్ చేసుకుంటాడు ముసలాయన. ఇల్లు చూడండి. ఇక చూసిరా యాంటీనాలు. ఎప్పుడో మనం చిన్నప్పుడు మన ఇళ్ళ మీద యాంటీనాలు చూసినాం. స్టిల్ యాంటీనాలే నడుస్తాను వీళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో మీద యాంటీనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా యాంటీనాలు ఉన్నాయి. మన టాటా డిష్ ఇట్లాంటివి లేవు, యాంటీనాలు ఉన్నాయి. కెసనోవా అంట ఇప్పుడే మనం దాటింది. ఈ టనెల్ ఉందిగా. ఇంత సన్న టన్. I need to balance. Hello. Taginadu. గైస్ వుడెన్ బ్రిడ్జ్, లెఫ్ట్ రివర్, ముందర పేద కొండలు. ఇట్లా కొరియాలో దొక్కిన. తైవాన్లో కొరియాలో తైవాన్లో రెండిళ్ళలో దొక్కిన. ఇట్లానే ఉండే పాలవిందులు అయిపో. మళ్ళీ మస్తు ఉంది అసలు. మనం ఆ కొండలు ఎక్కేది ఏముండదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మొన్న ఒక 2 రోజులు ఎక్కినందుకే సరదా తీరిపోయింది. ఇక హ్యాపిల్స్. ఇల్లు చూడండి. ఇటుకాయ ఇది ఫిగ్ చెట్టు. దానిమ్మ చెట్లు. అయ్యో ఇల్లు చూడండి ఎట్లనే. ఇటాలియా. లోపల నిలుసుకోవాలి కదా. అద్దాలు ఎక్కడైనా చూసుకొని చేంజ్ చేయించి చూడు అంటే అవుతలేదు. చూద్దాం. పైన ఫ్రేమ్ ఉండే వారికి అదృష్టం, ఏం కాదు. అబ్బా, నేను వస్తున్నా అని కట్టినట్టే కట్టింది చీర. ఎంత క్యూట్గా ఉందో రోడ్డు. చాలా బాగుంది. మెల్లగా నిగనిగలాడుతుంది అలాగే.
ఈ గ్రాఫిటీ మాత్రం వదిలిపెట్టలేదు. నాకు ఎందుకో ఇటలీ చూస్తే ఇండియా ఫీలింగ్ వస్తుంది. మొత్తం అంతా అట్లనే ఉంది. అంటే పోతున్నాలే పోయి. బ్యూటిఫుల్ బ్లాక్ థార్ రోడ్. ఈ రోడ్డు చూస్తేనే మురిసిపోతానే. ఇట్లనే ఉంటే పోతా అంటే ఎంత ఈజీగా ఉంటుంది కదా సైక్లింగ్. రోడ్ అంతా ఇట్లనే ఉండాలి. బా ఎంత క్లీన్ వాటర్ గైస్. చేపలు ఉన్నాయి ఇక్కడ. ఒక్క చేప కనబడతలేదు. బట్ ఆ పైన ఎక్కడో కొండలకి వెళ్తానే. ఇటు సైడ్ చూద్దాం. బొబ్బా ఫ్రెష్ వాటర్ మస్తుంది. అది జాగ్రత్తగా లైక్ సడన్ ఫ్లూట్స్ వస్తాయని బోర్డు ఉంది అక్కడ. ఇటలీ ఇంకా దారుణంగా ఉంది. ఈ అడవులు ఎందులో బాబు ఇట్లున్నాయి. గాయస్ నాకు ఈ రోడ్డు మాత్రం కొరియా వైబ్స్ తీస్తుంది. సేమ్ కొరియాలో ఇట్లనే వెట్ ఫారెస్ట్ ఉండేటివి, ఇట్లా దొక్కకుంటూ పోయేటండి. సేమ్ వైబ్ ఇక్కడ కూడా వస్తుంది. మెయిన్ రోడ్లో పోతేనేమో వెహికల్స్ అన్నీ, ఇట్లా పోతేనేమో అన్నీ వెత్తిరి రోడ్డు అంతా మొత్తం పగిలిపోయి అట్లా ఇట్లా ఉంది. గాయ్స్ చూడండి కొండలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చుట్టూ మొత్తం చుట్టూ ఉన్నాయి కొండలే. ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న తుప్పర్లు వాన పడుతుంది. తుప్పుల్లో వాన పడుతుంది. ఇక్కడ నాగుదామని చూస్తానా, చూద్దాం. Guys, look at this. We did 50 kilometers still. ఇదేంటి ఎట్లుంది? చెట్టు ఎప్పుడు పడ్డది? కాల్చి అమ్మ ఏ రూట్ చూపెడతాను నేను. ఫ్లడ్స్ చాలా వచ్చినాయి ఇటు సైడ్ ఇటలీ మొత్తము. అంతే నీళ్ళన్నీ. మనము ఒకవేళ తప్పిదారి బట్టి ఇక్కడ కనుక క్యాంప్ వేస్తే ఫుల్ బిస్కెట్ అవుతాం. అంత ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ అమ్మాయిన హోటల్ తీసుకోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నీళ్ళతో మనము తడిచి మునిగిపోతాం ఎక్కడైనా క్యాంప్ వేసినాం అంటే. పక్కన మొత్తం నది అయితే గట్టిగా పోతాం. ఓరి దేవుడు, ఒరేయ్ ఏందిరా ఇది?
ఉందా రోడ్ అసలు? డోంట్ థింక్ సో. ఏమేమి చూడాలో అవన్నీ చూస్తాను. ఇండియా ఇండియా ఊర్లలో మనం మంచి పొలాల మధ్యలోకి పోతాం కదా, అట్లాంటి లొకేషన్ లాగా అనిపిస్తాను. గుర్తు చేస్తున్నాను. ఇక చూడు తిండి తూంబోతాను. ఇక ఆ కాలు అంతా నిండింది. ఒక పెద్ద చేప వచ్చి ఇట్లా రోడ్డు మీద పడాలి. సమ్మ వండుకొని తినడే వచ్చేయలే, అందుకే పడుతుంది అది. ఏందిరా ఈ రోడ్డు? ఏం అడ్వెంచరస్ ఉందిరా రైడ్ మాత్రం. నీళ్ళే ఉన్నాయి. ఈ సైడ్ కుంభవృష్టి గట్టిగా వాన పడ్డట్టే అనిపిస్తాను. Didn't expect this. ఇది చూడండి, కాలువలన్నీ గట్టిగా నిండినాయి. అగా ఫుల్ నిండినాయి నీళ్ళు. ఒక దగ్గర మొత్తం రోడ్ క్లోజ్ అయి ఉండే, సో కాబట్టి ఈ రూట్ తీసుకున్నాను నేను. అండ్ ఈ రూటు కనెక్ట్ అవుద్దో లేదో తెలియదు, బట్ విల్ సీ, చూద్దాం. Oh my God.
రేపు నాకున్నది పో. Still I'm finding a way. ఒకటే రోడ్డు ఉంది, మొత్తం హైవే ఉంది. ఏదో తేడా వస్తుంది, ఏడిపోతాం చెప్పలేదు కానీ మళ్ళీ వెనక్కి పోవాలంటే మాత్రం ఇంకా ఉన్నదేమో. కాంట్ ఈవెన్ గో బ్యాక్. దిగబడుతుందిరయ్యా. ఒక చేతితోటి బ్లాగింగ్, ఒక చేతితోటి సైకిల్ హ్యాండిలింగ్, బురదలో ఫ్లడ్స్. ఆ ఫ్లడ్స్ ఇల్లు కొట్టుకోవద్దని నీళ్ళగా విపరీతంగా ఫ్లడ్స్ వచ్చినాయి ఇక్కడ. అగో ఇటాలియానో ఫ్లడ్సియానో. అందుకే ఆల్రెడీ అక్కడక్కడ బోర్డ్స్ పెట్టి ఫ్లడ్స్ బోర్డ్స్. హే హే నో నాట్ ఎట్ ఆల్. ముందరికి ఉన్నది ఇది దారి, తీసుకుపోయి ఆ ఫ్లడ్స్ క్లోజ్ చేయదు కదా. అది క్లోజ్ చేసిందంటే ఇంకా అయిపోయినట్టే. ఓకే టేకింగ్ రైట్. హే 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 హే. సైకిల్ కాబట్టి తట్టుకుంటాను, వేరేది ఇప్పుడు ఎప్పుడో హ్యాండ్ ఇచ్చేది. ఇది మన సిటీ. పూలతో భలే ఉంది ఈ దారి. బురదనే నన్ను ఏడ తీసుకొని ముంచుతో తెలుస్తుంది. బా చిన్న గట్టు మీద ఒక చేతిలో కెమెరా పట్టుకొని ఒక్క హ్యాండిల్ పట్టుకొని హ్యాండిలింగ్ చేయడం అనేది ఇక్కడ కాదు. ఇస్తా మళ్ళీ ఇస్తా బురద దుమ్మ కింద అలాగే. ఇక్కడ షిట్. ఇక రాళ్ళు కిందన్ని ఫ్లడ్స్ వాటర్ పోతాను. హే అమ్మ ఏంద్ర ఇది. అయ్యో వాళ్ళంతా బురద బురద జారుతాను. మెయిన్ రోడ్డు రా బాబు, పిచ్చి రోడ్డు. ఫ్రాన్స్ తర్వాత మళ్ళీ ఇటలీలోనే ఇలాంటి రోడ్లు నేను చూడడం ఇంకెక్కడికి వెళ్ళా. like this.
like this? Yeah. Can you break this one? Is that possible? It will. Wait. Yeah. You can try. Can you take this bike? Wait. Ah. I have it. Yeah. Take. So nice. Yeah. Thank you, man. You're welcome. Where do you come from with all this? Paris. From Paris. It's a long way. Yeah? You see? It's a long way. Oh, it's so long way. Paris, Switzerland, Germany, Austria. Yeah. Oh, Austria hills. So you come from more or less from Treviso or from the other part? Dervisha, Where do you came in Italy? Italy. From yeah, I'll show you. 2 weeks నుండి ఇటలీలో ఫుల్ వర్షాలంట. సో ఎండిపోయిన నదులన్నీ కూడా మొత్తం నీళ్ళతో నిండి ఘోరంగా వస్తున్నాయంట. అందుకే ఆ సిచ్యువేషన్ అని అన్నాడు. నేను కొంచెం అయితే కింద పడిపోయేటోని, బురదలో పడ్డా ఆల్రెడీ, కానీ కంట్రోల్ చేసుకుని ఎట్లా ఒకట్లా, ఎందుకంటే మడ్ మొత్తం ఇట్లా. క్వైట్ టఫ్. థ్యాంక్ యూ. ఇక సో అసలు ఛార్జింగ్ అయిపోయింది అన్ని డివైస్లలో. స్నానం చేయలేదు, కొంచెం అంత బురద ఉన్నా. ఫస్ట్ టైం ఇటలీలో కొంచెం హోటల్ తీసుకున్నా. ఇంకొక 2.6 కిలోమీటర్లు ఉంది గాయస్. పోతే చాలా స్నానం చేస్తా ఫస్ట్. ఇంత లైక్ ఎట్లున్నా తెలుసు, మట్టి కాళ్ళకి చేతులకి షూస్కి. అబ్బో. సో సైకిల్ అయితే అక్కడ పార్క్ చేసిన అండ్ హోటల్కి అయితే వెళ్తాను టు చెక్ ఇన్. ఫస్ట్ టైం అంటే ఇది సెకండ్ టైం అనుకుంటా యూరోప్లో హోటల్ తీసుకోవడం. హాయ్. సో అసలు ఒక రోజు ఉండడానికి మనకి ఎంత అవుతుందో నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ రూమ్ నెంబర్ 7, ఇది 7, 8, 9. ఓకే. అబ్బా 11. లాస్ట్ మన ఓకే, ఇక్కడ ఉంది లాస్ట్ వెల్. వామో, ఇలా స్నానం చేయాలి. తిరుగుతాండి తిరుగుతారండి. చిచ్చి అమ్మ జీవితం. అవ్వా సిగ్గు వద్ది. ఏంటిది ఇది? ఇదేంది ఇది? ఈ లైట్ రావాలంటే ఏమొత్తాలో తెలియని విషయం ఇదంతా మనది. ఇప్పుడు వచ్చింది. బంద్ చేస్తే ఆనైతేనా? ఆనైతే బంద్ అవుతుంది. ఓకే. ఒరే
ఒకటే బెడ్ రా, అది కూడా గింతే ఉంది. నాకు టెంట్లో వండడం బెటర్ కారా. అబ్బో వాటర్ ఇచ్చిరా అయ్యో మనకు, డీ కార్ని వాటర్ ఇచ్చారు, ఇంకేమైనా ఇచ్చిర్రా? గిన్ని డబ్బులకి ఏమి ఇవ్వలే. ఇంతే. వాష్రూమ్ ఎట్లుంది? ఏంద్రా ఈ చేతులు కడుక్కోవడానికి ఇది వాష్రూమ్? వాయ్, ఫస్ట్ టైం చూస్తాను నేను ఇట్లా. నేను అనుకున్నా దీని మీద ఇది లేదు ఏంద్రా అని. ఇది చేతులు కడుక్కోవడానికి. గిల్ల స్నానం చేయాలి, ఇలా పడుతున్నారు నేను. ఫస్ట్ ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ పొద్దుగాల స్నానం చేసి, నిజంగా చెప్తానా స్నానం చేయడం చాలా ఇష్టం. ఫస్ట్ షూస్ ఇప్పుదాము. మట్టి బురద ఉన్నాయి.